బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, మనల్ని ఎలాగోలాగా ఇబ్బంది పెట్టాలని మన సంపద అంతా పట్టుకుపోతూ మళ్ళీ మన దేశాన్ని నాశనం చేయడం కోసం వారు ఏం చేశారంటే కొన్ని పదాలు వాడుకలో పెట్టి వెళ్ళిపోయారు. ఆ పదం ఏంటంటే అండి, అన్నము, అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభ భిక్షాందేహి పార్వతీచ. చిన్న పిల్లల కానించి ముసలోళ్ళు కానించి అందరూ కూడా మీరు ఏ ఫంక్షన్కి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, ఆశ్రమాలు కూడా ఈ దరిద్రం ఆశ్రమాల్లో కూడా అంటున్నారు. ఆశ్రమాల్లో వడ్డించే వాళ్ళు కూడా రైస్ అంటున్నారు. అసలు రైస్ అనేది ఎదురికి పదం. రైస్ అంటే రోగాలు వస్తాయి, ఆ రైస్ తింటే షుగర్లు వస్తాయి, రైస్ తింటే మోకాళ్ళ నొప్పులు వస్తాయి. రైస్ ఏంటండి అసలు? అన్నం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ వర్షం పడితే, ఆ వర్షం నుంచి భూమి మీద పడితే, ఆ భూమిలో ఉన్న మనం విత్తనాలు చల్లితే దాని నుంచి భూసార శక్తి నుంచి వచ్చిన అన్నాన్ని పార్వతీదేవిగా శక్తి స్వరూపునిగా అనుకుంటున్నాం. అన్నపూర్ణే సదాపూర్ణే. అన్నపూర్ణ అన్ని జీవరాశులకి ఇచ్చే సదాపూర్ణ అంటే పూర్ణంగా కడుపు నింపి శక్తినిస్తుంది. ఆ శక్తి పార్వతీ శక్తి. ఎవరిని అడుగుతున్నావు? ఈశ్వరుడిగా నువ్వు మారి పార్వతీదేవిని భిక్షాందేహి అనమన్నాడు. అది శక్తి వచ్చింది కాబట్టి పార్వతీదేవిని రోజు అమ్మా నేను నీవు దయ వల్ల నేను ఈరోజు ఆనందంగా ఉన్నాను కాబట్టి నాకు ఆ శక్తినిచ్చి నన్ను నడుపుతున్నావు కాబట్టి నీకు శతకోటి నమస్కారాలు తల్లి అని చెప్పమన్నారు. అన్నం తినేటప్పుడు నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను, రైస్ అన్నారు. నా దగ్గరకు వచ్చి అమ్మ నాకు అన్నం కావాలన్నాను. ఆమె అన్నది అన్నం ఇక్కడ ఉండదండి, ఇది రైస్ అన్న. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఇంత దారుణంగా ఉన్నారు. అసలు అన్నం అనే పదమే ఎవరో వాడలేదు. డిగ్రీ చదివేమన్నారు, ఎంతంతా చదువుకున్నారు, ఎవరికి విజ్ఞానం లేదు, అజ్ఞానమే ఉంది. విజ్ఞానం అంతా సడలిపోయింది, ఎక్కడికి పోయిందో తెలియదు. నేర్పే వాళ్ళు ఉన్నారంటే పోనీ ఆశ్రమంలో ఏ ఆశ్రమంలో అన్నా బోర్డు అన్నపూర్ణాదేవి ఫోటో పెడుతున్నారు, ఆ పక్కని అన్నదానం సత్రాల్లో అన్నమే అనాలని ఎవరు అంటలేదు. అయ్యప్ప స్వామి భోజనాలు పెడుతున్నారు, వాళ్ళు కూడా రైస్ రైస్ అంటున్నారు. లాస్ట్ ని అన్నదాత సుఖీబాబా అంటున్నారు. ఇది ఎవరికి వెళ్ళింది? ఇది వాదం అర్థం చేసుకోవాలి. ఎవరినన్నట్టు అన్నం అన్నం తిన్నైనా అన్నం అనాలి, అది ఏమంటలేదు. రైస్ ఏమంటారా, రైస్ వేయమంటారా? సో పదం కూడా మారిపోయింది. యజమంటారా, రైస్ వేయమంటారా, యజమంటారా అన్నం అంటే అక్కడ పదం మారిపోతుంది, అర్థం కూడా మారిపోతుంది. వేయమంటారంటే ఇష్టం ఉన్నా లేకపోయినా, ఇష్టమైతే వేస్తాను లేకపోతే లేదు అంటే అతను నాకు ఇష్టం లేదనొచ్చు, వేయమనొచ్చు. అంటే వెయ్యమని అడగాలంటే అడిగిపోలేదు. అసలు పూర్వం అసలు వడ్డించేది అప్పుడు ఎవరు అడిగేవారు కాదు, తెచ్చేవారు, వేస్తా ఉండేవారు. అంతే, మాట్లేదు, వేస్తా ఉండేవారు. వేస్తుంటే వీళ్ళు తినే అవసరం లేదనుకోండి, వీళ్ళు కూడా మాట్లాడకుండా ఇలా చేతితోటే అనేవారు.